హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ప్రీమియం క్వాలిటీ ఆడియో ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది, దీని మీద ఉన్న ప్రజెంట్ ఆఫర్ ఎంత, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సౌండ్ మ్యాజిక్ కంపెనీకి సంబంధించిన సౌండ్ మ్యాజిక్ E11 BT అనమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది ఇది సౌండ్. అండ్ దీని ప్రైస్ గ్లోబల్గా లాంచ్ అయింది అరౌండ్ ఒక 1 year బ్యాక్ లాంచ్ అయింది అనుకోండి. సో 1 year బ్యాక్ ఇది లాంచ్ అయినప్పుడు దగ్గర €100 పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలు 7,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ మన ఇండియాలో ప్రజెంట్గా అంత ప్రైస్కి అయితే లేదు, చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఆఫర్ గురించి కూడా చెప్తాను. సో దీని ప్రజెంట్గా మీకు ఓన్లీ హెడ్ ఫోన్ జోన్ అనే వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ఫీచర్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే అక్కడ నుంచి కొనుక్కోండి. ఎందుకంటే దీంట్లో మేజర్గా కీ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ లైఫ్. ఇది ఏకంగా మనకి 60 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది అనమాట. జనరల్గా మనకి ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్లో 4 hours 5 hours బ్యాటరీ లైఫ్ రావడమే ఎక్కువ కదా. కానీ దీంట్లో ఏకంగా మనకి 60 hours పాటు మీకు మ్యూజిక్ ప్లేబ్యాక్, అలాగే 24 hours పాటు మీకు కాల్స్, ఓన్లీ కాల్స్ మాట్లాడుకుంటే మీకు 24 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. దీంట్లో మీకు రెండు వైపులా కూడా బ్యాటరీతోనే వస్తుంది. సో జనరల్గా మనకి ఒకవైపు ఏమో బ్యాటరీ, ఒకవైపు కంట్రోల్స్ ఇస్తూ ఉంటారు కదా. కానీ దీనికి రెండు వైపులా కూడా బ్యాటరీ ఉంటుంది. కంట్రోల్స్ కోసం సపరేట్గా వీళ్ళు కంట్రోల్ యూనిట్ ఒకటి సపరేట్గా వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో డ్యూయల్ బ్యాటరీ ఉండటం వల్ల ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది. 60 hours పాటు మీకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ప్లస్ 24 hours పాటు మీకు కాల్స్, అంటే మిక్స్ వేసుకున్నా కానీ అరౌండ్ మీకు ఒక 30 hours పాటు మీకు అల్టిమేట్గా బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు. అంటే ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మీరు ఒక 1 week 10 days తర్వాత ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ప్రీమియంగా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ బ్యాటరీ, దీంట్లో మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. సో దీంట్లో మీకు 10mm నియో డైనమిక్ డ్రైవర్స్ యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఇంపిడెన్స్ ఏకంగా 42 ohms ఉంటుంది. 42 ohmsతో మీకు ఇంపిడెన్స్ ఉందంటే ఖచ్చితంగా మీకు దీంట్లో బేస్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుందని అర్థం. ఇది మనకు రెండు వైపులో కూడా మెటల్ బాడీతోనే వస్తుంది, అంటే మెటల్ డ్రమ్స్తోనే వస్తుంది. అలాగే ఈ మెటల్ డ్రమ్ కూడా మనకి మ్యాగ్నెటిక్ లాక్తో కూడా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది మనకి మ్యాగ్నెటిక్ లాక్ అనమాట. సో మ్యాగ్నెటిక్ లాక్తో ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనం మెడలో వేసుకొని జాగింగ్ చేస్తున్నప్పుడు మనకి కింద పడిపోకుండా, ఒక్కోసారి మనం తీసేస్తూ ఉంటాం కదా, అది ఇలా వదిలేస్తే మనకి లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడికి కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమైనా తెలుసుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది కూడా నేను మీకు చెప్తాను. బాక్స్ పైన మనకి సౌండ్ మ్యాజిక్ అని రాస్తుంది, అలాగే లిజన్ మోర్ అని ఉంది. దీనికి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఇక్కడ ఉంది. అలాగే దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ E11 BT అని ఉంది. వైర్లెస్ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్ విత్ మైక్ అని రాస్తుంది. అలాగే సైడ్కి దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ రాశారు చూడండి. బ్లూటూత్ 5 10mm నియో డైనమిక్ డ్రైవర్స్, అలాగే ట్రాన్స్మిషన్ రేంజ్ మనకి 13 meters, అలాగే ఇంపెడెన్స్ 42 ohms ప్లస్ 10% అటు ఇటు వ్యారీ అవుతూ ఉంటుంది. అలాగే మైక్ సెన్సిటివిటీ, కంటిన్యూస్ ప్లేబ్యాక్ 60 hours అప్ టు, అలాగే కంటిన్యూస్ టాక్ టైమ్ అయితే 24 hours. స్టాండ్ బై మీకు బ్యాటరీ లైఫ్ ఏమో మీకు 280 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వెయిట్ మీకు 25 grams అయితే ఉంటుందని వీళ్ళు రాస్తున్నారు. అండ్ లోపల మీరు ఒకసారి ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన స్కెచెస్, డిజైన్ మొత్తం కూడా ఉంటుంది. ఇది చూడటానికి మనకి వన్ మోర్ వాళ్ళు కూడా ఇలాంటి డయాగ్రామ్ ఒకటి వేస్తూ ఉంటారు. ఇలాంటి డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. మనకి నెక్లెస్ బాక్స్ లాగా ఓపెన్ చేసే స్టైల్ అనమాట. సో ఇటువైపు మనకి రిచ్ బేస్ అని రాస్తుంది, అలాగే బ్లూటూత్ 5, అలాగే మనకి దీనికి సంబంధించిన ఫుల్ ఫీచర్ మైక్ అని రాశారు. అలాగే దీనికి సంబంధించిన డ్రమ్కి సంబంధించిన డిజైన్ కూడా వీళ్ళు రాశారు చూడండి. సో చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది చూడటానికి కూడా. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇయర్ ఫోన్కి సంబంధించిన కేసింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి దీంట్లో ఒక చిన్న ప్యాకెట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక యూజర్ మాన్యువల్, ఒక బుక్కే ఇచ్చారు వీళ్ళు యూజర్ మాన్యువల్ కోసం. అలాగే ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి. మనకి దీనికి సంబంధించిన ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఇది మనకి మైక్రో USB కేబుల్తోనే వస్తుంది, Type-C కేబుల్ అయితే కాదనమాట. ఇక దీంట్లో అల్టిమేట్గా మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఇవి నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్, చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. అలాగే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూస్తే రెండు వైపులో కూడా మనకి బ్యాటరీకి సంబంధించిన కేసింగ్ ఉంటుంది. అలాగే ఒకవైపు మాత్రం కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ మనకి మొత్తం 3 కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటేమో మధ్యలోది కాల్స్ అటెంప్ట్ చేసుకోవడానికి. ఇక్కడ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే మీకు సింగిల్ ప్రెస్ చేస్తే మధ్యలో దాన్ని సాంగ్ ప్లే అవుతుంది, అలాగే పాస్ అవుతుంది. అలాగే కాల్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు. డబుల్ ప్రెస్ చేస్తే మీకు కాల్స్ అనేవి రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ప్లస్ మీరు ప్రెస్ చేశారనుకోండి ఒకసారి సౌండ్ పెరుగుతుంది. అలాగే డబుల్ టైం ప్రెస్ చేశారనుకోండి నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అలాగే మైనస్ని ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ డౌన్ అవుతుంది. డబుల్ టైం ప్రెస్ చేస్తే మాత్రం మీకు ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తుంది. అలాగే 2 LED ఇండికేషన్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఒకటి రెడ్, అలాగే ఒకటి బ్లూ ఏంటంటే మనకి బ్లూటూత్తో కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థము. రెడ్ ఉందంటే ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ డల్ ఉందని అర్థం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బ్లూటూత్తో కనెక్ట్ చేసి చూద్దాం. సో బ్లూటూత్ కనెక్ట్
చేస్తే వెంటనే కనెక్ట్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు క్వాల్కమ్ APTX సపోర్ట్ అయితే ఉంది, అలాగే AAC సపోర్ట్ ఉంది, అడ్వాన్స్డ్ ఆడియో కోడెక్, అలాగే SBC సపోర్ట్ ఉంది. సో ఎవరైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వాడుతున్నారో వాళ్ళకి ఇంకా ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. క్వాల్కమ్ APTX సపోర్ట్ ఉంది కాబట్టి. అలాగే ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ, అలాగే ఇయర్ ఫోన్స్ క్వాలిటీ, అలాగే డ్రమ్ డిజైన్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. ఇవి మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ వస్తుంది, అలాగే టోటల్గా మెటల్ బాడీతో వీళ్ళు డిజైన్ చేశారు. రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మధ్యలో ఉన్న వైర్ కూడా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీంట్లో కేసింగ్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగానే ఉంది. సో దీంతో ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ అయితే వింటాను. వినిన తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. సో సాంగ్స్ చాలా వరకు విన్నాను, నేను రకరకాల సాంగ్స్ విని చూశాను. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉంది. మీకు రిచ్ బేస్ క్వాలిటీ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంత సౌండ్ పెంచినా కానీ మీకు డిస్టార్షన్ లాంటివి అయితే ఏమీ కనిపించదు అనమాట. సో ఓవరాల్గా నాకు దీంట్లో ఆడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా అనిపించింది. మీకు ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్, అలాగే మీకు బేస్ క్వాలిటీ, ట్రెబుల్ క్వాలిటీ, అలాగే మీకు ఇంకా వోకల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మీకు మంచి ప్రీమియం లుక్ అయితే ఇది మీకు అనిపిస్తూ ఉంది. అలాగే దీంతో నేను ఫోన్ కాల్స్ కూడా మాట్లాడి చూశాను. ఫోన్ కాల్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అఫ్కోర్స్ దీంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఫీచర్ అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. స్టిల్ మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది. ఎందుకంటే జనరల్గా నెక్ బ్యాండ్ స్టైల్ ఏంటంటే మీకు నెక్ బ్యాండ్ ఇలా ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది కాబట్టి, అంటే మీకు నోటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు నాయిస్ అనేది ఎక్కువగా తీసుకోదు. అదే ఇయర్ ఫోన్స్ అనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవ్వచ్చు, కానీ ఇది మీకు స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ కంఫర్ట్ విషయానికి వెళ్తే మాత్రం చాలా కంఫర్ట్గా కూడా ఉంది మెల్ల వేసుకున్నప్పుడు. అలాగే ఇది మీకు మ్యాగ్నెటిక్ కంట్రోల్తో ఉంటుంది కాబట్టి మీకు కింద పడిపోయే అవకాశం అయితే లేదు, మీరు రన్నింగ్ చేస్తున్నా అలాగే జాగింగ్ చేస్తున్నా కానీ. సో ఓవరాల్గా మాత్రం ఇది ఈ బడ్జెట్లో మాత్రం సూపర్ ఇయర్ ఫోన్స్. ఒకటి దీంట్లో మిస్ అయ్యేది ఏంటంటే లో లేటెన్సీ ఫీచర్ అనమాట. జనరల్గా మనకి ఈ బడ్జెట్లో ఉన్న ఇయర్ ఫోన్స్లో మీకు లో లేటెన్సీ ఫీచర్ కూడా తీసుకొస్తా ఉన్నారు కదా గేమింగ్ ఆడటం కోసం, అది మాత్రం దీంట్లో లేదు. ఇది ఒకటి మాత్రం డ్రాబ్యాక్ అనమాట. కానీ ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అనేవి జనరల్గా ఈ బడ్జెట్లో దొరకడం చాలా రేరు. అందుకని ఖచ్చితంగా మనం ఓన్లీ మ్యూజిక్ అలాగే బ్యాటరీ లైఫ్ పరంగా మాత్రం దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇది ప్రజెంట్గా మీకు హెడ్ ఫోన్ జోన్లో 3,200 రూపాయల వరకు అయితే ఉంటుంది. యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వీళ్ళు అమ్ముతున్నారు. లాంచ్ అయింది 6,500కి ఏం లాంచ్ అయింది, కాకపోతే ప్రజెంట్గా మీకు ఇది 3,200కి అమ్ముతున్నారు. అలాగే కొన్ని అన్బాక్స్డ్ పీసెస్ కూడా ఉంటాయి. జనరల్గా ఎవరైనా రిటర్న్ చేసిన ప్రోడక్ట్లు ఉంటాయి కదా, సో అవి మీకు 2,500కి ఏమో అమ్ముతున్నారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే జస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన పీసులు మీకు 2,500 కూడా అమ్ముతున్నారు. సో 2,500కి కొన్నా కానీ లేదంటే 3,200 పెట్టినా కానీ ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ డీలే. ఎందుకంటే ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఇది గ్లోబల్గా 1 year బ్యాక్ దగ్గర 7,000 కంటే ఎక్కువగానే లాంచ్ అయింది. మన ఇండియాలో కూడా 6,500కి తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు మీకు ప్రజెంట్గా ఆఫర్లో ఉంది కాబట్టి దీని అయితే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా మాకు ఈ 3,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ డీల్. ఒకసారి చెక్ చేయండి, మీకు హెడ్ ఫోన్ జోన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ సౌండ్ మ్యాజిక్ ఈ W1BTకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.